వరంగల్ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో పోలీసుల అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. ఇవాల్టి నుంచి ఈ నెల 31 వరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలను నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఎంతో మంది పోలీసుల ప్రాణత్యాగం వల్లే ఇప్పుడు ప్రశాంతంగా ఉంటున్నామని పోలీసులు చెబుతున్నారు. అలాంటి వీరుల స్మరణ కోసమే పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఇక పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా వరంగల్ రీజనల్ కోఆర్డినేటర్ హరికృష్ణ అందిస్తారు. నేటి నుండి ఈ నెల 31వ తేదీ వరకు కూడా పోలీస్ అమరవీరుల సంస్కరణ కార్యక్రమాలను వరంగల్ పోలీసులు నిర్వహించేందుకు కూడా సిద్ధం చేశారు. ముఖ్యంగా ఈ రోజున ఇప్పటికే ఇటు పోలీస్ అమరవీరులకు సంబంధించి కూడా ఇటు వరంగల్లో ఉన్న హెడ్ క్వార్టర్లో ఇటు అమరవీరుల స్థూపం వద్ద మాత్రం ఇప్పటికే ఇటు వరంగల్ ఉన్నతాధికారులు కావచ్చు, ఇటు మంత్రి ఎర్రబెల్లి దగ్గర ఇటు కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా అమరవీరుల పోలీసులకు మాత్రం స్థూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించే పరిస్థితి అయితే శ్రద్ధాంజలి ఘటించారు. ప్రస్తుతం మనం చూడవచ్చు ఇప్పటికే ఇటు ఏదైతే ఇటు వరంగల్లో ఉన్న హెడ్ క్వార్టర్ లో ఉన్న ఏదైతే పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద మాత్రం అంగరంగ వైభవంగా కూడా ఈ యొక్క స్థూపాన్ని మాత్రం ఇటు రకరకాల పూల ద్వారా రంగురంగుల పూల ద్వారా కూడా అలంకరించి యొక్క పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవాల నేపథ్యంలో కూడా ఇటు ఏదైతే ప్రాణాలను అర్పించిందో ఏదైతే శాంతి భద్రతలకు సంబంధించి కూడా ప్రాణాలను కూడా అర్పించిన పోలీస్ అమరవీరులకు మాత్రం శ్రద్ధాంజలి ఘటించారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కొంతమంది పోలీసు అమరవీరులకు సంబంధించి కూడా కుటుంబ సభ్యులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు ఎట్లా ఉంది, వాళ్ళ ఇంటి పెద్దను కోల్పోయారు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, మీది ఎక్కడ, మీ సార్ ఎక్కడ పని చేసేవాడు, ఎట్లా ఏమైంది, ఎట్లా చనిపోయింది? నా పేరు రేణుక. మా సారు ఎస్ఐ మల్లేష్ ఆదిలాబాద్ డిస్టిక్ ఖానాపూర్ లో ఎస్ఐగా చేస్తుంటూ బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయారు. 99 లో చనిపోయారు. ఇప్పటికి 22 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఈ 21 అక్టోబర్ అనేది మన పోలీస్ అమరవీరుల కొరకు ఈరోజు స్మారక దినోత్సవంగా కేటాయించడం జరిగింది. ఈరోజు అందరం ఇక్కడికి అటెండ్ అవ్వడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున కూడా ఇటు పోలీస్ అధికారులు కూడా ఈ విధంగా శ్రద్ధాంజలి ఘటిస్తే ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే ఇక మళ్ళీ స్మరించుకుంటున్నాం. అంటే మా వాళ్ళు బ్రతికి ఉన్నారనే దాంట్లో మేము కొంచెం మాకు అంటే దేశం కొరకు ప్రాణాలు అర్పించారు కదా, వాళ్ళకి ఇట్లా చేస్తున్నారంటే మాకు కూడా కొంచెం బ్రతికున్నా కూడా మేము అంత బాధలు అనుభవిస్తున్నా కూడా ఒకవైపు ఈ స్మారక దినోత్సవం స్మరించుకుంటున్నది కదా గవర్నమెంట్, వృత్తిరీత్యా చనిపోయినా కూడా వాళ్ళు తలుసుకుంటున్నారు కాబట్టి మాకు కొంచెం హ్యాపీనే ఉంది. మీరు చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? ఈ రోజు ఒక ప్రత్యేకమైన దినం అని కూడా చెప్పవచ్చు. ఎట్లా మీరు ఇదంతా చూసిన తర్వాత ఎట్లా మీ వారిని ఎట్లా స్మరించుకుంటా ఉన్నారు? మా వారు సాంబయ్య, 1985 ఫస్ట్ ఇన్సిడెంట్ వరంగల్లో తను 8 PS లో చేసేది. అంటే తను ఫ్రెండే ఇట్లా లంచ్కు పిలిచి ఇన్ఫార్మర్ వాళ్ళకి ఇచ్చి చేశాను. ఇప్పుడు 36 years, 2 చిన్న పిల్లలు. అప్పటి నుండి ఇప్పటి వరకు అదే ఈ అక్టోబర్ 21 రోజు సార్ వాళ్ళు పిలవడము, వాళ్ళని స్మరించుకోవడము, గుర్తు చేసుకోవడం. మీరు చెప్పండి అమ్మాయి, ఎప్పటి నుంచి వచ్చిళ్ళు, మీ ఇంటి పెద్ద దిక్కును కోల్పోయారు, అప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి, ఇప్పుడు ఎలా ఉంది? పోలీసుల సంబంధించి కూడా ఎలాంటి భరోసా ఇస్తున్నారు, పోలీసులు ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు, ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి? పర్వాలేదు సార్, కొంచెం అట్లా చేస్తున్నారు కానీ నేను గీసుకుంటాండి మా సార్ది. ఇక్కడ వర్ధనపేటలో జరిగింది 96లో. నా పేరు అహాల్య. 3 పాపలే అండి. చాలా చిన్న పిల్లలు మా పిల్లలు. చాలా ఇబ్బందిగా ఇది చేస్తున్నాము. ఇప్పటి వరకు పర్వాలేదు, కొంచెం అలానే ఉన్నాం. మీరు చెప్పండి అమ్మా, ఎట్లా ఉంది? అప్పుడు మీ ఇంటి పెద్ద దిక్కును కోల్పోయారు, పోలీసుల పరంగా ఎలాంటి భరోసా ఇస్తున్నారు, అప్పటికి ఇప్పటికి ఎట్లా ఉంది మీ ఇంట్లో పరిస్థితులు? బాగానే ఉన్నాయి. 86లో మా వారు అది ఎస్ఐకి గన్మెన్ ఉండే వెంకటరెడ్డి. అయితే 86లో నేషనల్ పిల్లల ఎన్కౌంటర్. ఇక అప్పుడు చిన్న పిల్లలు, 2 బిడ్డలు, 1 బాబు, ఇక పెద్ద బాబు. ఇక అప్పుడు చిన్న పిల్లలు కదా, ఇన్ని సంవత్సరాల నుంచి బాధలోనే ఉన్నాము, ఇంకా బాధలోనే ఉన్నాము. ఎప్పుడు మా పరిస్థితి మంచిగా లేదు. పెళ్ళిళ్ళు అవి ఇవి వేసరికి ఘోరంగానే ఉంది. కొంచెం ఇప్పుడిప్పుడు కొద్దిగా సార్లు కొద్దిగా చూస్తున్నారు ప్రాబ్లమ్స్. మీరు చెప్పండి అమ్మా, శాంతి భద్రతల కోసం మీ నాన్న ప్రాణాలు అర్పించిండ్రు, అప్పుడు ఎట్లా ఉంది పరిస్థితులు, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి పరిస్థితులు, అసలు పోలీసు వ్యవస్థ నుండి ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు, మీ జీవనగతి ఎలా ఉంది, మీ జీవన పరిస్థితులు ఎలా ఉంది?
1986 లో జరిగిన సంఘటన ఇది. అప్పుడు అదే 86 అయితే అప్పుడు కొంచెం అప్పటి పరిస్థితులు వేరు. అమ్మ చిన్నప్పటి నుంచి మమ్మల్ని ముగ్గురు, మా చెల్లి అయితే 2 years పాప, కొంచెం పెద్ద అమ్మ కొద్దిగా కష్టపడి పెద్ద చేసి మమ్మల్ని పీజీ దాకా చదివించింది. చెల్లి ఎంటెక్ చేసింది. అప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ వేరు, ఇప్పుడు వేరు. సో ఇప్పుడు పెళ్లిళ్ళు అయ్యి మా సొంతగా మేము జాబులు చేసుకొని మా అంతటా మేము వృద్ధిలోకి వచ్చినాము. అప్పుడు ఇంత పబ్లిసిటీ లేకుండే, కానీ ఇప్పుడు అమరవీరుల దినోత్సవం అంటే చాలా గౌరవప్రదంగా చేస్తున్నారు. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. నేను కూడా ఫస్ట్ టైం అటెండ్ అయినా ఇప్పుడు ఇక్కడ, ఇంతకుముందు ఇక్కడ లేకుండే. చాలా ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ దిస్. కానీ ఇంకా కొంచెం వీళ్ళ ఫ్యామిలీస్కి ఇంకా కొద్దిగా ఆర్థిక సమస్యలు ఉన్నాయి, అవి కూడా కొంచెం పట్టించుకొని, అంటే వాళ్ళకి ఇంకా రావాల్సిన కొన్ని భూములు రాలేదు, కొందరికి అసైన్ చేసిన జీవోల ప్రకారం వాళ్ళ కొద్దిగా పుషప్ చేసి వాళ్ళకి అవి ఇప్పిస్తే కొంచెం వాళ్ళ సపోర్ట్ ఉంటుంది ఫ్యామిలీకి. ఇప్పుడు మేమంటే వెళ్ళిపోయినాము, బట్ ఇన్ కేస్ మమ్మీ వాళ్ళకి కూడా కొంచెం వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళ సొంతగా ఏదైనా ఆర్థికంగా నిలబడడానికి తోడ్పడుతుందని అనుకుంటున్నా. సో ఒకటే ఫేవర్ ఏంటంటే కొంచెం వాళ్ళకి రావాల్సిన ఏమన్నా, వాళ్ళకి ఎక్స్ట్రా ఏమొద్దు, రావాల్సిన ఏమన్నా ఉంటే కొద్దిగా డీప్ గా చూసి వాళ్ళకు ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను. మొత్తంగా కూడా ఏదైతే పోలీసు అమరవీరుల సంస్కరణ కార్యక్రమాలకు సంబంధించి కూడా ఎవరిని ఇది ఏదైతే ఇటు శాంతి భద్రతలకు సంబంధించి కూడా ఎవరైతే ప్రాణాలను అర్పించారో, ప్రాణాలను ముందు పెట్టి కూడా ఈ విధంగా ప్రాణాలను అర్పించారో వారి కుటుంబ సభ్యులంతా కూడా బాధతో మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. గత కొన్ని సంవత్సరాల నుండి కూడా మా ఇంటి పెద్ద దిక్కును కోల్పోయినాము, కోల్పోయిన కాడి నుంచి కూడా మా కుటుంబాలకు సంబంధించి కూడా పరిస్థితులు స్థితిగతులు కూడా బాగోలేవు. ఇటు పోలీసుల వారి నుండి కూడా మాకు సహాయ సహకారాలు అందించాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎంతో మంది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎంతో మంది పోలీసులు కూడా శాంతి భద్రతలకు విషయంలో కూడా ఇటు ప్రాణాలను అర్పించారు. ప్రాణాలను సైతం కూడా అర్పించిన పరిస్థితులు అయితే ఎన్నో ఉన్నాయి. ఇటు మావోయిస్టుల తూటాలకు కూడా బలైన పోలీసులు మాత్రం ఎంతో మంది ఉన్నారు. అయితే ఏదైతే ఈ నెల 21 నుండి 31 వరకు పోలీసులు నిర్వహిస్తున్న పోలీసు అమరవీరుల సంస్కరణ కార్యక్రమాలకు సంబంధించి కూడా ప్రతి అమరవీరుల కుటుంబ సభ్యులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుఃఖంలో మునిగిపోతున్న పరిస్థితి కనబడుతుంది. అప్పటికి సంబంధించి కూడా అన్ని అప్పటికి సంబంధించి అన్నింటిని కూడా నెరవేర్చుకుంటూ కూడా బాధపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా ఏదైతే పోలీసు జీవో చట్టం ప్రకారం ఏదైతే వీళ్లకు పోలీసులు ఏదైతే ఇస్తామని చెప్పేసి ప్రకటన చేసిందో ఆ ప్రకటన సంబంధించి కూడా కొంత ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులకు సంబంధించి కూడా పోలీసులు త్వరగతిగా పూర్తి చేయాలి. వాళ్ళకి ఇళ్ల స్థలాలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ ఇష్యూ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ జీవనాధారం, వాళ్ళకి సంబంధించి కుటుంబంలో ఇబ్బందులకు సంబంధించి కూడా అవన్నీ కూడా పోలీసులు పూర్తిగా సాల్వ్ చేయాలి, మాకు భరోసా ఇవ్వాలంటూ కూడా ఇటు పోలీసు అమరవీరుల కుటుంబ బంధువులు మాత్రం మాట్లాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో హరికృష్ణ, అమ్మా న్యూస్, వరంగల్.